హాయ్ డిజిటల్ పీపుల్, వెల్కమ్ టు మనీషికర. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే హౌ టు ఫైండ్ ద డూప్లికేట్ వాల్యూస్. అండ్ ఫ్రెండ్స్, హౌ టు ఫైండ్ ద అంటే ఒక పర్టికులర్ డేటాలో మనం డూప్లికేట్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, దీనికోసం ఒక చిన్న టేబుల్ ఒకటి నేను రెడీ చేస్తున్నాను. ఇట్లేసుకుంది. ఓకే, నేము, శాలరీ, రైట్. సో ఈ కావాలితే కొంచెం హైట్లో పెంచుకోవడం పెద్ద ప్రాబ్లం కాదు. సో ఫాంట్ సైజ్ 24 ఇస్తున్నాను. కలర్స్ ఓకే చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, సో నేమ్స్ అనేవి మీకు నచ్చిన పేర్లు వేసుకోండి. శ్రీను, వెంకట్, లక్ష్మి, శ్రీను, రవి, శేఖర్, చంద్ర, మణి, గోపి, వెంకట్, రాజు. ఓకే, సో కొంచెం డేటా తీసుకున్నాను ఇక్కడ ఆల్రెడీ. కొంచెం ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేద్దాం. 12 పెడదాం. అట్లా అంటే కొంచెం రిచ్గా బాగా కనిపిస్తుంది కాబట్టి. శాలరీ ఎంతో కొంత మీ ఇష్టం. 25,000, 36,000, 45,000, 12,000, 96,000, 45,000, 14,000, 17,000, 25,000, 36. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఈ విధంగా డేటా ఉంది. ఇక్కడ ఏమి ఇచ్చాను? నేము, శాలరీ ఇచ్చాము. సో పేర్లు ఓకే ఇచ్చాం. ఇందులో కొన్ని నేమ్స్ డూప్లికేట్ అయినా నాకు ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ 12 నేమ్స్ కాబట్టి చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసేస్తున్నాం. అలా కాకుండా చాలా సింపుల్గా మనం ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం. ఏం లేదు ఫ్రెండ్స్, చాలా ఈజీయే. జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని హోమ్ ఆప్షన్లో హోమ్ ఆప్షన్లో కండిషనల్ ఫార్మేటింగ్ అని ఉంటుంది. కండిషనల్ ఫార్మేటింగ్లో హైలైట్ సెల్ రూల్స్ ఉంటుంది. ఆ రూల్స్లోకి వెళ్ళి సింపుల్గా వెళ్ళి డూప్లికేట్ వాల్యూస్ అని ఉంటుంది. ఎప్పుడైతే డూప్లికేట్ వాల్యూస్ ఉందో అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది ఫైండ్ అవుట్ వచ్చేస్తుంది మనకి. సో కావాలంటే కలర్స్ మార్చుకోవచ్చు అనుకోండి, మన ఇష్టం. లైట్ కలరా లేకపోతే గ్రీన్ కలరా మీ ఇష్టం. అంటే ఎక్కువ మంది ఎక్కువ రెడ్ వాడుతుంటారు, ఎవరి ఇష్టం అది. ఇలా అని రూల్ ఏం కాదు, ఇట్లా వేసుకోవచ్చు. సో లైట్ రెడ్ కలర్ ఇట్లా వేసుకోండి. సో ఆటోమేటిక్గా అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ శ్రీను అనేది రిపీట్ అయింది, ఇక్కడ రిపీట్ అయింది. వెంకట అనేది ఇక్కడ రిపీట్ అయింది, ఇక్కడ రిపీట్ అయింది. రిమైనింగ్ అంతా అయిపోతుంది. సో ఈజీగా చిన్న క్లిక్తో ఆటోమేటిక్గా అయిపోతుంది. ఓకే, సేమ్ టైం ఇప్పుడు శాలరీస్ కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. మనం ఏదైతే కావాలో మొత్తం అదంతా ఒకసారి మనకి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకుని మన హోమ్లో కండిషనల్ ఫార్మేట్లోకి వెళ్ళి సింపుల్గా హైలైట్స్ అండ్ సెల్స్ అంటే వెళ్ళి డూప్లికేట్ వాల్యూస్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది హైలైట్ అయిపోతుంది. లేదు కలర్ చేంజ్ చేసుకోవాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు, లేదంటే అలా ఉంచేసుకోవచ్చు సింపుల్గా. ఓకే, చూసారు ఫ్రెండ్స్, ఎక్కడైతే కలర్ చేంజ్ అయిందో అవే మనకి డూప్లికేట్ వాల్యూకి లెక్కమాట. సో చాలా ఈజీగా మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎక్సెల్లో ఈ విధంగా డేటాని డూప్లికేట్ ఫైండ్ అవుట్ చేయడం అనేది ఇలా జరుగుతుంది. ఓకే.